ఈ కోతులు పట్టేవాడు చాలా ఈజీగా పడుతున్నాయి. ఎలా పట్టగలిగేవాడు? వాటికి ఇష్టమైన బఠానీలు అక్కడ వేస్తాను, అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. చిన్న రంధ్రం కలిగినటువంటి స్థలంలోకి ఆ బఠానీలు లోపలికి వేస్తాను. చెయ్యి లోపలికి వెళ్ళడమే కష్టంగా వెళ్ళింది. బఠానీలు పట్టుకుంది, పిడికిడి పెద్ద అయిపోయింది. ఇప్పుడు బయటికి రమ్మంటే చెయ్యి రావట్లా, వదిలేస్తే వస్తుంది. అతను కొట్టడానికి వచ్చినా కూడా ఇది ఏం చేస్తాడు, కియో మర్రో అంటూ పట్టుకొని వదలట్లా. వదిలేస్తే ప్రాణం కాపాడుకోవచ్చు, కానీ వదలదు. ఎలా ఈజీగా పట్టుకుంటాయంటే వాటికి ఆశ చూపిస్తున్నాడు. దెయ్యాలు, దురాత్మలు కూడా నీ జీవితాన్ని ఒక విధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, ఇవి ఒక మరులు కొలుపు చేస్తాయి. అందులో ఏదో ఉన్నట్టుగా భ్రమపరుస్తాయి. నువ్వు వెళ్ళి పడ్డావంటే బంధించేస్తే నువ్వు వాటిని వదులుకోలేవు. నువ్వు దేవునితో ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో కనెక్ట్ అవ్వగా ఆయన నీ ఆత్మకు లేని బలాన్ని నీలో జనింపజేస్తాడు. ఆత్మ బలం పొందినప్పుడు నువ్వు వాటిని వెళ్ళగొడతావు, నువ్వు జయిస్తావు.